సో ఎన్టీఆర్ నీల్ షూట్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు చాలా బిల్డప్ ఇచ్చి చాలా కష్టపడి అనౌన్స్మెంట్ ఇస్తాం అని చెప్పేసి మొన్న ఏప్రిల్ 8 నాడు ఆగమట్టించేసారు. పోనీ ఏంట్రా వీళ్ళు ఇంత చేస్తున్నారంటే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు రిలీజ్ డేట్ చెప్పబోతున్నారు. ఎందుకంటే కొత్త రిలీజ్ డేట్ వచ్చింది, సంక్రాంతికి వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు భయ్యా. మొన్ననే షూట్ స్టార్ట్ చేసిర్రు. ఎన్టీఆర్ గారు ఇంకా షూట్ లో జాయిన్ కూడా కాలేదు. ఎప్పుడు చేస్తారా అనుకున్నప్పుడు రిలీజ్ డేట్ చెప్తారు అనుకున్నా. వాళ్ళు చాలా తెలివిగా 2 days బాగా యాంటిసిపేషన్ క్రియేట్ చేసి లేదు ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ గారు షూట్ లో స్టార్ట్ అవుతారని చెప్పేసి చెప్తున్నారు. నాకు అదే అర్థం ఏంది దీనికి నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చిన ఫీలింగ్ ఉంది. కానీ పర్లేదు, రిలీజ్ డేట్ అయితే మాత్రం కన్ఫర్మేషన్ అయ్యింది ఒక రకంగా. ఎందుకంటే January 9th అయితే రాదు. అండ్ ఆల్సో దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఎన్టీఆర్ నీల్ ఆన్ April 9th, 2026. అది మాత్రం అంటున్నారు. టెక్నికలీ చెప్పాలంటే పాసిబిలిటీ ఉంది, ఫిబ్రవరి ఆర్ మార్చ్లో స్టార్ట్ అయ్యింది షూట్. సో దే ఆర్ ప్లానింగ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిది ఏదైతే పార్ట్ ఉందో ఇప్పుడు April 22 నుంచి స్టార్ట్ అయ్యి దే ఆర్ ప్లానింగ్ టు కంప్లీట్ ఇట్ అరౌండ్ అక్టోబర్ కాకుండా నవంబర్ లోపు కంప్లీట్ చేసేసుకొని దెన్ దే క్యాన్ గో. మళ్ళీ నెల్సన్ గారి మూవీతో అటు వెళ్ళిపోవచ్చు. అట్లా అది ఉందన్నట్టు సిచ్యువేషన్. అట్లా అనుకున్నా ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ ఏదైతే పరిస్థితి ఉందో దీంతో పాటు జైలర్ 2 రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. జైలర్ 2 కూడా సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇటు అనుకున్న 2 weeks ముందు మనకి పెద్ది ఉంది, పారడైస్ ఉంది. 1 month అటు ఇటు అనుకున్న 3 weeks అటు దిక్కు మళ్ళీ మనకి టాక్సిక్ ఉంది, లవ్ అండ్ వార్. ఇప్పుడు నేనైతే రామ్ చరణ్ గారికి చెప్పానో ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ గారి మూవీ కూడా అలానే జరగవచ్చు. బట్ మళ్ళీ చెప్తున్నా, ఇవేవి కూడా కాంక్రీట్ రిలీజ్ డేట్లు కావు. ఎందుకంటే మనకు సలార్ కూడా ఇలానే చెప్పాడు. లాస్ట్ వరకు కూడా సలార్ 28 September అనుకున్నాం. ఒకవేళ ఆ టైంలో వచ్చి ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్ మూత ఊహించేది. కుదరలేదు, జరగలేదు. తర్వాత ఏం చేయదు మనకు తెలుసు. అట్లా అనుకున్న ఎన్టీఆర్ నీల్ కూడా అలాగే జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాట్ ఎవర్ ద స్కెడ్యూల్ ది ప్లాన్, ఫస్ట్ ఆగస్ట్ అన్నారు, తర్వాత సెప్టెంబర్ అన్నారు, తర్వాత జనవరి అన్నారు, తర్వాత మార్చ్కి వచ్చింది షూటింగ్. సో అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ గారు జాయిన్ అయ్యేది ఏప్రిల్కి వచ్చింది. సో ఇట్లా పుష్ అవుతుంది కాబట్టి రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ కాదు. అండ్ వాట్ ఈస్ ఇంకా చాలా పెద్ద సినిమా అంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారు అనుంది. బట్ షూటింగ్ వైజ్గా ప్రశాంత్ నీల్ ఈజ్ అ వెరీ వెరీ ఫాస్ట్ షూటర్. ఆయన చాలా ఫాస్ట్ షూట్ కంప్లీట్ చేస్తాడు, చాలా ఉంటుంది. అండ్ ఆల్సో వాట్ ఈస్ సలార్ టైంలో మనం చాలా విన్నది ఏంటంటే యాక్టర్స్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. ఆయనకు కావాల్సింది ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఈ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సలార్ రిలీజ్ అయిందో లేదో వెంటనే హీ మూవ్డ్ ఆన్ టు ఎన్టీఆర్ నీల్. సో అట్లుంటుంది జనరల్గా. బట్ జైలర్ 2తో క్లాష్ వస్తేనే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది వార్ 2 అటే వచ్చి అడికి మళ్ళీ జైలర్ 2 అటే వచ్చి జైలర్ 2 ఖచ్చితంగా 1000 crores తెప్పించుకుందాం అనే ప్రాజెక్ట్ అది. మనకి కూలీకైనా ఛాన్సెస్ తక్కువ ఉన్నా కానీ జైలర్ 2కి అయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా 1000 crores టార్గెట్ చేసే సినిమా. ఎన్టీఆర్ నీల్ కూడా 1000 crores వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆఫ్టర్ వార్ 2 ఈస్ కమింగ్. వాట్ ఈస్ ప్రశాంత్ నీల్ ఆఫ్టర్ సలార్. సో ఈస్ కమింగ్ విత్ దాట్. లైక్ నెల్సన్ విత్ వాట్ ఈస్ రజనీకాంత్. జైలర్ ఫస్ట్ పార్ట్ 600 615 అంత కొట్టింది, 6 కొట్టింది. ఈ సినిమాలన్నీ క్లాష్లో ఎందుకు వస్తున్నాయిరా? ఇవన్నీకి ఇయర్ మొత్తం ఎన్ని రేట్లు ఉండగా అదే డేట్లోకి ఎందుకు వస్తున్నాయి అనే డౌట్ వస్తే మాత్రం ద బిగ్గెస్ట్ ప్లేయర్ ఈజ్ ఓటీటీ. వాళ్ళకి కొన్ని స్లేట్లు ఉంటాయి అనమాట. నెలకి ఇన్ని సినిమాలు రిలీజ్ కావాలి, నెలకి ఇన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కావాలి, వీటికి ఇన్ని స్లాట్లు మేము రిలీజ్ చేస్తాం అంటే ఈ పర్టికులర్ డేట్ అని చెప్పేసి. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు లెట్స్ చేస్తే ఇవాళ ఒక ఫ్రైడే అనుకో, ఈ ఫ్రైడే నుంచి 8 weeks తర్వాత వాళ్ళు చాలా వరకు బిగ్గెస్ట్ బ్యాండ్ పెడితే 8 weeks తర్వాత సినిమా రిలీజ్ కావాలి ఓటీటీలో. ఆ డేట్ని వాళ్ళు స్లాట్ పెట్టుకుంటారు. సో ఎవరైతే సినిమాలు ఉంటాయో కొనుక్కునేటోళ్ళు వాళ్ళకి ఏం చెప్తారంటే మాకు ఈ స్లాట్ ఉంది, ఈ పర్టికులర్ డేట్ స్లాట్ ఉంది, ఈ డేట్ మాకు సినిమా రిలీజ్ అవ్వాలి ఓటీటీలో, కాబట్టి మీరు ఈదర్ 4 weeks ఆర్ 8 weeks ముందు మీరు రిలీజ్ డేట్ పెట్టుకోండి. అట్లుంటుంది అన్నట్టు. సో వాళ్ళు ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు మూవీస్ మీద కాబట్టి, ముఖ్యంగా పెద్ద మూవీస్ మీద, పెద్ద స్టార్ మూవీస్ మీద. సో దే హ్యావ్ దేర్ సే. మేము చెప్పడానికి ఒక హక్కు ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఈ రిలీజ్ డేట్ ఉంటుందో దీన్ని చేంజ్ చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటుంది. అండ్ ఆల్సో పవర్ కూడా ఉంటుంది. సో దీన్ని చూసుకొని ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కలిపి ఓకే వీళ్ళు ఇలాంటి స్లాట్లు పెడుతున్నారు, ఆ స్లాట్లలో మేము రావాలని చెప్పేసి అట్లా పెట్టుకుంటున్నారు రిలీజ్ డేట్లు. అక్కడ ఆగమాగం అయిపోతుంది. మనం ఏం చేయలేం పరిస్థితి, ఎందుకంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ అ లాట్. అట్లని చెప్పేసి క్లాష్ అవుతున్నాయి. థియేట్రికల్గా సినిమాకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా అనుకున్న ఓటీటీలో కూడా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే అన్ని కూడా ఈసారి సినిమా వచ్చినా కానీ జనాలు చూడరు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయితేనే థియేట్రికల్గా జనాలు వచ్చి ఓటీటీలో చూస్తున్నారు, లేదంటే లైట్ చూసుకుంటున్నారు. అది ప్రాబ్లం అన్నట్టు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మీద కూడా అదే ప్రాబ్లం జరుగుతుంది.
ఓజీకి ఎట్లుందంటే సినిమా రిలీజ్ డేట్కి వాళ్ళు ఒక డేట్ పెడుతున్నారు. ఓ డేట్ ఏమైతుంది, ఆ డేట్ షూటింగ్ కంప్లీట్ అయిపోవట్లేదు, పుష్ అవుతుంది, ఇది ముంగడికి వెళ్తుంది, పుష్ అవుతుంది, ముంగడికి వెళ్తుంది, అట్లా జరుగుతుంది. ఇలాంటి పెద్ద సినిమాలు కూడా అదే జరుగుతుంది అన్నట్టు. రాజాసాబ్కి వాళ్ళు యాక్చువల్లీ 2025లోనే రిలీజ్ డేట్ ఓటీటీ ఇచ్చేసింది. రిలీజ్ డేట్ ఇంకా అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. 2024లోనే వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. మళ్ళీ ఏప్రిల్ కన్నారు. ఏప్రిల్ నుంచి ఇంకా మళ్ళీ పుష్ అయింది, సెప్టెంబర్కి ఇచ్చారు. మాట్లాడదాం రాజాసాబ్ గురించి మాట్లాడదాం. ఇట్లా జరుగుతుంది అన్నట్టు. ఎన్టీఆర్ నీల్ ఆల్మోస్ట్ వాళ్ళు షూట్ కంప్లీట్ చేసుకున్న ఫిలిం రెడీ అయినా కానీ ఈ ఓటీటీ అండ్ ఆల్సో ఈ క్లాష్ దగ్గర మాత్రం ఇబ్బంది అయ్యే ఛాన్సులు చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ థియేట్రికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఈధర్ మైత్రికి కానీ ఈవెన్ ఓటీటీకి కానీ ఎవరికైనా కానీ థియేట్రికల్ రెవెన్యూ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓటీటీకి ఎవరు రావట్లేదు, థియేట్రికల్ మళ్ళీ కేమ్ బ్యాక్ అగైన్. వీడేంది వేరే ఏదో మాట్లాడుతున్నా అనుకోకుండా, కానీ షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా ఎన్టీఆర్ గారిది. అప్పుడు వచ్చినప్పుడు మనకి లుక్ కానీ ఏమైనా వస్తాయి. అండ్ మళ్ళీ చెప్పడం మర్చిపోయినా, మే 19th నాడు ఎన్టీఆర్ గారి లుక్ వచ్చే ఛాన్స్ ఉందంట. దే ఆర్ ఈవెన్ కొత్తగా వినిపించేది ఏంటంటే ఈవెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ వీడియో బిట్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి రిలీజ్ చేద్దామని చెప్పే ఒక ప్లాన్ కూడా ఉందంటున్నారు. నాకు అంత ఐడియా లేదు ప్రస్తుతానికి. నేను ఒక పోస్టర్ అనుకుంటున్నా, ఎందుకంటే సలార్ అలానే జరిగింది, దీని కూడా అలానే జరుగుతుంది అనుకుంటున్నా. లాస్ట్ త్రీ మంత్స్ టు రిలీజ్ అనగానే, లేదంటే 1 month టు రిలీజ్ అనగా సలార్కి వచ్చినట్టుగానే ఒక టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేస్తారని నేను ప్లాన్ చేస్తాను అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ప్రశాంత్ నీల్ పెద్దగా ఒడిసే ప్రమోషన్స్ చేయడు భయ్యా, తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే లైక్ ఆ సినిమా మీద యాంటిసిపేషన్ ఆబ్వియస్లీ క్రియేట్ అయిపోతుంది అని ఆయనకు తెలుసు, మనకు తెలుసు. కాబట్టి దాని మీద అంత పెద్ద ప్రమోషన్స్ ఉండవని నేను అనుకుంటున్నా. దే విల్ రిలీజ్ అ పోస్టర్ అంతే. ఒడిసే అదే ఆ పోస్టర్లోనే రిలీజ్ డేట్ కూడా ఉంటుందని నేను అనుకుంటా. April 9th అని అంటున్నారు అది. సో చూడాలి. బట్ క్లాష్ వైజ్గా ఇవంతా ఆగమాగా ఉంది. ఓటీటీ ఇంకో పెద్ద ప్లేయర్ ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. April 9th వచ్చినా హ్యాపీయే, January 9th వచ్చినా హ్యాపీయే. సినిమా బాగుంటే ఇంకా హ్యాపీయే. పోనీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసినా కానీ, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేసినా నాకు ఇబ్బంది లేదు, సినిమా బాగుంటే అంతే. అంతకంటే ఇంకేం లేదు. బట్ దీనివల్ల సలార్ 2 వాటి పుష్ అవుతూ ఉంటుంది. పోనీ అప్పటి వరకు మనకి స్పిరిట్ ఉంది, ఫౌజీ ఉంది, వీళ్ళ ఉంటుంది, చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. చెప్తున్నా కదా, ఎన్టీఆర్ నీల్ హ్యాస్ ద పొటెన్షియల్ టు క్రాస్ 1000 crores ఈజీలీ. ఆఫ్టర్ దేవరా, ఆఫ్టర్ వార్ 2, ఎన్టీఆర్ నీల్ హ్యాస్ ద బిగ్గెస్ట్ పొటెన్షియల్ టు క్రాస్ 1000 crores. ఈవెన్ సలార్కి లేనన్ని ఛాన్సెస్ కూడా ఎన్టీఆర్ నీల్కి ఉన్నాయి, ఏ సర్టిఫికేట్ కాకపోతే. సో చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు ఎన్టీఆర్ నీల్ మీద? ఎన్టీఆర్ గారు April 22nd నుంచి షూట్ స్టార్ట్ అవుతుందంట అనేది. అండ్ ఆల్సో దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ద మూవీ ఆన్ April 9, 2026. Januaryలో రావట్లేదు. అండ్ క్లాష్ జరిగే ఛాన్స్ ఉంది జైలర్ 2 తోటి. ఓటీటీ పెద్ద ప్లేయర్ అయిపోయింది. వీటన్నిటి గురించి మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి నాకు. May 20th రిలీజ్ చేయొచ్చు కాబట్టి ఎన్టీఆర్ బర్త్డే, ఎన్టీఆర్ నీల్ని అంటున్నాం అంటే ఏంటి, రామ్ చరణ్ పెద్ద వస్తుంది అన్నట. అట్లా మీరాయి టీజర్ అప్డేట్ ఎప్పుడు బ్రో? మీరాయి టీజర్ వాళ్ళు August 1st కూడా వచ్చే ఛాన్సులు కొంచెం డౌట్ ఉన్నాయట. కాబట్టి వాళ్ళు దే ఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. సో టైం పడుతుంది, చూద్దాం, వచ్చినప్పుడు చూసుకుందాం. జూన్ అనుకుంటున్నాను అయితే. పోనీ మే అనుకుందాం. ఈ నెల అయితే కాదు, ఖచ్చితంగా కాదు. HHVM మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉన్నాయా? హోపే లేదు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ దాకా పోయినావు నువ్వు. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం.